వెల్కమ్ టు నోట్బుక్ టాక్స్ తెలుగు. ఈ వీడియోలో కొంతమంది కుక్కలు వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో స్టూడెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారో ఒరిజినల్ వీడియోస్ చూపించడం జరుగుతుంది. మన సొసైటీలో ప్రతిరోజు కొన్ని వేలాది మహిళలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ బస్సెస్ కానీ ఆటోస్ మెట్రోస్లో ఆర్ పబ్లిక్ ప్లేసెస్ మార్కెట్స్ అని మాల్స్ అని ఎగ్జిబిషన్స్ అని ఇట్లాంటి ప్లేసెస్లో అబ్యూసెస్కి గురవుతూనే ఉంటారు. ఇది ఇప్పటి నుంచే కాదు, కొన్ని ఇయర్స్ నుంచి విమెన్స్ మీద జరుగుతూనే ఉంది. ఈ వీడియో స్పెషలీ పేరెంట్స్ని ఆలోచింపజేస్తుంది. ఒకవేళ ఈ వీడియోని మగవారు చూస్తుంటే మీ ఫ్యామిలీలో ఆడవారు ఆర్ మీ ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఎంత సఫర్ అవుతున్నారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి అబ్యూజెస్ వల్ల విమెన్ మెంటలీ ఫిజికలీ ఎంత సఫర్ అవుతారో, ఈ ఇష్యూస్ వల్ల మెంటలీ ఎలా ఎఫెక్ట్ అవుతారో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, సేఫ్ అండ్ సెక్యూర్ సొసైటీని ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ప్రతిరోజు లక్షలాది మంది ఆడవాళ్ళు వర్కింగ్ విమెన్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, బస్సెస్లో ఆటోస్లో మెట్రోస్లో ఇట్లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్సే కాకుండా మార్కెట్స్ అనో షాపింగ్ మాల్స్ అనో ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్కి కూడా వెళ్తుంటారు. ఇది నార్మల్ విషయమే. కానీ వయస్సుతో సంబంధం లేకుండా కొంతమంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో ఆడవాళ్లతో చాలా వర్స్ట్గా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు. విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ నార్మల్ థింగ్. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు కొంతమంది విమెన్స్తో ఎంత బ్యాడ్గా బిహేవ్ చేశారో కొన్ని ఒరిజినల్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. వీడికి ఆ అమ్మాయి తాత వయసు ఉంటుంది, కానీ వాడు చేస్తున్న పనులు చూడండి. ఆ అమ్మాయి ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అయి ఉంటుంది, మెంటలీ ఎంత డిస్టర్బ్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా తన కూతురు లాంటిదే అన్న మినిమం సెన్స్ లేకుండా ఎంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాడో చూడండి. అసలు ఆ అమ్మాయి చాలా డేర్గా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది, ఇలాంటి దరిద్రుల గురించి సొసైటీలో తెలియాలని. ఆ వీడియోలో వెనక నుంచున్న పర్సన్ అక్కడ జరుగుతుందంతా చూసి కూడా వాడు చేస్తుంది తప్పు అని ఆ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకోలేదు. ఈ ఇష్యూ ఆ అడల్ట్ అమ్మాయి అనే కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి ఏజ్డ్ ఆడవాళ్ళ వరకు ఈ ఇష్యూస్ని ఫేస్ చేస్తూనే ఉన్నారండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆడపిల్లకి పేరెంట్స్ పక్కన లేనప్పుడే కాదు, ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఇష్యూస్ తప్పట్లేదు. పాపం ఆ అమ్మాయి ఏమని చెప్పుకుంటుందండి తన పేరెంట్స్తో, చిన్నపిల్ల అన్న సెన్స్ కూడా లేకుండా ఆ గాడిద అలా బిహేవ్ చేస్తున్నాడు. ఇలా చెప్పుకోలేని ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇలా చేసినా వీళ్ళెవరికి చెప్పుకోరలే అన్న కాన్ఫిడెన్స్ వల్ల సగం అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇట్లాంటి కుక్కలు. ఇంకా ఎన్ని ఇయర్స్ అని ఇట్లాంటి ఇష్యూస్ గురించి ఎక్కడికక్కడ హైడ్ చేసుకుంటూ మెంటలీ డిస్టర్బ్ అవుతుంటారు. ఇలా సైలెంట్గా ఉండడం వల్ల వీళ్ళు సఫర్ అయిందే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇదే ఫియర్ అనేది పాస్ అవుతూ వెళ్తుంది. కొంతమంది స్ట్రాంగ్ ఉమెన్ అండ్ వాళ్ళ డేర్ వల్ల ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాయి. అందుకని నేను మిమ్మల్ని ఏదో ఉద్యమాలు చేయమనో ప్రొటెస్ట్లు చేయమనో చెప్పట్లేదు. మీ కళ్ళ ముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆపడానికి ట్రై చేయండి చాలు. డేర్ ఉన్న వాళ్ళైతే ఆ కుక్క చేస్తుంది తప్పు అని వాడికి అర్థమయ్యే వేలు చెప్పడానికి ట్రై చేయండి. ఈ ఇష్యూస్ ఇవన్నీ మనకెందుకు, రెస్పెక్ట్ మ్యాటర్స్ అనే మెంటాలిటీ ఉన్నవారైతే అట్లీస్ట్ ఆ ఉమెన్కి సపోర్టివ్గా ఉండండి. ఆమె సేఫ్ అండ్ కంఫర్ట్ ఫీల్ అయ్యేలాగా చేయండి. ఇదే చాలా పెద్ద గ్రేట్ థింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొంతమంది అయితే ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి, పరువులు పోతాయి అని ఇలాంటి ఓవర్ థింకింగ్ ఉన్నవాళ్ళైతే జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ ఇష్యూ ప్రెజెంట్ మీకు రాకపోవచ్చు, రేపటి రోజు ఇదే ఇష్యూ మీకో మీ ఫ్యామిలీ వాళ్ళకో రాదన్న గ్యారంటీ ఏముంది? ఇఫ్ వస్తే ఇదే మాట చెప్తారా? దీనంత వర్స్ట్ థింగ్ ఇంకెక్కడా ఉండదు. ఇలాంటి ఇన్సిడెంట్ విమెన్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు మెంటలీ చాలా సఫర్ అవుతారు. ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూర్ ఫీల్, ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం, ఏదో ఒక కైండ్ ఆఫ్ భయం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం, మెంటలీ డిస్టర్బ్ అవుతారు. జరిగిన ఇన్సిడెంట్ గురించి థింక్ చేసి సఫర్ అవుతూ ఉండడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి ఇష్యూస్ వస్తాయి. అండ్ వన్ థింగ్,
జస్ట్ స్టాప్ కామెంటింగ్ అబౌట్ విమెన్ డ్రెస్సింగ్ అండి. వీళ్ళు సరిగ్గా ఉంటే వీళ్ళెందుకు అలా చేస్తారు అని స్టేట్మెంట్స్ పాస్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల ఆ దరిద్రులు చేసిన పనిని హైడ్ చేస్తున్న వాళ్ళు అవుతారు. ఒక విధంగా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే మీరు. విమెన్ డ్రెస్సింగ్ ఎలా ఉన్నా అది సెకండరీ. ఫస్ట్ వాడు చేసింది తప్పు, దాన్ని కన్సిడర్ చేయాలి. ఎంత ఫుల్గా కవర్ చేసుకున్న విమెన్స్కి కూడా ఇట్లాంటి హెరాస్మెంట్స్, ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళకి తప్పట్లేదు కదా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ. ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు మనకెందుకులే అనుకొని మన వర్క్స్ మనం చూసుకోవడం కన్నా వర్స్ట్ థింగ్ ఇంకెక్కడా ఉండదు. ఆ అమ్మాయి వైపు స్టాండ్ తీసుకొని అట్లీస్ట్ తను కంఫర్ట్ ఫీల్ అయ్యేలాగైనా చెయ్యండి. ఒక హ్యూమన్గా అది మన రెస్పాన్సిబిలిటీ. ఇలా కామ్గా సైలెంట్గా ఉంటున్నాం కాబట్టి ఇట్లాంటి కుక్కలు ఎక్కువ అవుతున్నారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఎ విమెన్ రెస్పాన్సిబిలిటీ టు స్టాండ్ ఫర్ అనదర్ విమెన్. మెన్ కూడా స్టాండ్ తీసుకోవాలి. అదే ప్లేస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఊరుకుంటారా? అలానే చూస్తుంటారా? లేదు కదా. ఇఫ్ సాఫ్ట్ పీపుల్ ఆర్ గొడవలు ఎందుకు అనుకునే వాళ్ళు గొడవలే పడాల్సిన అవసరం లేదు. డీసెంట్గా కూడా హ్యాండిల్ చేయొచ్చు ఇఫ్ మీరు అనుకుంటే. స్పెషలీ అమ్మాయిలైతే ఇలాంటి ఇష్యూస్లో సైలెంట్గా అస్సలు ఉండకూడదు. మీరెందుకు సైలెంట్గా ఉండాలి? మనం అలా సైలెంట్గా ఉండడం కూడా అది మనం చేసిన మిస్టేకే అయింది. మీరు అలా కామ్గా ఉంటే ఇట్లాంటి కుక్కలు మిగతా ఆడవాళ్ళతో కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తారు. మీరు ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పుడైతే బస్ కండక్టర్కి కంప్లైంట్ చేయండి. ఫస్ట్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఎదుగుతున్న ఈ రోజుల్లో ఈ మ్యాటర్స్లో మాత్రం ఎందుకు ఇంత భయం? తప్పు చేసేవాడు ధైర్యంగా పబ్లిక్ ప్లేస్లోనే అలా చేస్తున్నప్పుడు తప్పు చేయని మీరెందుకు సఫర్ అవుతున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ధైర్యంగా తీసుకునే ఒక్క స్టెప్ వల్ల వాడు నెక్స్ట్ టైం వేరే వాళ్ళతో అలా బిహేవ్ చేయకుండా ఉంటాడు. ఇంకో అమ్మాయిని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. విమెన్ ఇలాంటి సిచ్యువేషన్స్లో సైలెంట్గా ఉండకూడదండి. ధైర్యంగా స్టాండ్ తీసుకోవాలి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకోవాలి. అది మనందరి రెస్పాన్సిబిలిటీ. పరువు గురించి థింక్ చేసేవారైతే ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకెందుకు అనుకుంటే అప్పుడు నిజంగా మీ పరువు పోతుంది. కానీ ఒక అమ్మాయి కోసం స్టాండ్ తీసుకుంటే కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో మహిళలను వేధించడం నేరం. ఈ సిచ్యువేషన్ మీ కంటపడితే 100కి కాల్ చేయండి. మీరు చేసే హెల్ప్ ఒక అమ్మాయిని తన మెంటల్ హెల్త్ని సేవ్ చేస్తుంది. ఇలాంటి అబ్యూజెస్ని వేరే అమ్మాయికి పాస్ చేయని వాళ్ళవుతారు. విమెన్ సేఫ్టీ మనందరి రెస్పాన్సిబిలిటీ. సైలెంట్గా ఉంటే నేరస్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే. అందరూ అవేర్నెస్తో అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్టాండ్ తీసుకొని కంట్రోల్ చేస్తేనే వచ్చే జనరేషన్స్కి ఇట్లాంటివి ఫేస్ చేసే ఛాన్స్ని రెడ్యూస్ చేసిన వాళ్ళవుతాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి అవేర్నెస్ని డెవలప్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోట్బుక్ టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.